శ్రావణ మాసంలో అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టడం మనకు అలవాటే కదా. ఈ లాస్ట్ వీక్ వచ్చేసి నేనైతే అమ్మవారికి అయితే ఇక్కడ నేను బెల్లం పరమాన్నం అయితే చేస్తున్నాను. ముందుకు వచ్చేసి రైస్ తీసుకున్న ఒక గ్లాసు, అలాగే అందులో 2 స్పూన్లు శనగపప్పు కూడా వేసేసుకొని కడిగేసి పెట్టుకున్నా. ఆ తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు పెసరపప్పు కూడా వేయించుకొని అయితే వేసుకుంటున్నా. ఆ తర్వాత సగం పాలు సగం నీళ్ళు వేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్కర్ అయితే పెట్టేసుకున్నా. కుక్కర్లో కొంచెం త్వరగా అవుద్ది, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనేసి అయితే ఇలా పెట్టేసుకున్నా. ఆ తర్వాత ఇక్కడ తురిమేసుకున్న బెల్లం వేసేసుకొని కొంచెం లాస్ట్గా అయితే కర్పూరం అలాగే ఇలాచీ కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసుకుని అయితే దింపేసుకున్నా. బెల్లం కరిగేంత వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది. బెల్లం పరమాన్నం అయితే బాగా కుదిరింది. అమ్మవారి కంటే ఇంకా నైవేద్యం పెట్టడానికి కదా, చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే. ఏ నైవేద్యం చేసినా కానీ చాలా బాగా కుదురుతుంది మనం పూజ కోసం చేసుకుంటే. ఇక్కడైతే పరమాన్నం రెడీ అయిపోయింది. నేనైతే ఇక్కడ బౌల్లోకి అయితే తీసేసుకొని పూజ అయితే చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.